వచ్చేసి జూనోటిక్ వ్యాధులు అంటారు. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క రేబీస్ ఎలా వస్తుందంటే 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అంటే శాస్త్రవేత్త తెలుసు కదా, సైంటిస్ట్ లూయిస్ పాస్చర్ ఏమో ఇన్వెన్షన్ చేసినట్టు లూయిస్ పాస్చర్ 1885 సంవత్సరము జూలై 6వ తారీఖున ఆయన ఏం చేసినాడంటే, అంతవరకు దీనికి టీకా లేదు అసలు. ఒక బాలుడు, చిన్న బాలుడి మీద ఈ ప్రయోగం చేసి టీకా ప్రయోగం చేసి విజయవంతంగా ఈ టీకాను కనుక్కున్నాడు. అప్పటి నుంచి మనము ఆ టీకాను సమర్థవంతంగా పనిచేస్తూ ఈ వ్యాధి అనేది మనకు ఏదైనా కానీ పిచ్చి కుక్క కరిచిన కానీ కరిచినప్పుడు 5 సూదులు వేస్తారు. యాక్చువల్గా జూలై 6వ తారీఖున 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఈ టీకాను కనుక్కున్నాడు. కాబట్టి ఆ రోజున ప్రపంచమంతటా ఈ యొక్క జూనోసిస్ దినోత్సవం ఇంతకుముందు చాలా డేంజరస్. మీరు విన్నారా ఆంథ్రాక్స్ వ్యాధి విన్నారు, అది కూడా చాలా డేంజర్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనుషులకు బద్దె పురుగులు అనేవి వస్తాయి. బద్దె పురుగుల వ్యాధి అంటే నట్టలు అనేవి వస్తాయి. ఇది మాంసము అంటే ఎద్దు మాంసం కానీ, తర్వాత ఇది పొట్టేలు మాంసం కానీ, తర్వాత పోర్కు కానీ, దాంట్లో ఎక్కువగా ఈ యొక్క చిన్న క్రిములు అనేవి ఉంటాయి దానికి. అవి మనము దాని మాంసం తిన్నప్పుడు సరిగా ఉడికి, నేను చెప్పాను కదా, ఇప్పుడు సరిగా ఉడకని తిన్నామనుకోండి మనకు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అవి ఏం చేస్తామంటే నట్టలు మొత్తం తినేటి వల్ల అవే తింటుంటాయి. మీరు బలహీనంగా పక్కగా అయిపోతారు, అంతేనా? కాబట్టి అది కూడా, కాబట్టి మనము ఏం చేయాలంటే పరిశుభ్రత పాటించాలి. ఎప్పుడైనా కానీ మనము ఏదైనా చేసినప్పుడు బాగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మన కరోనా వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తాం కదా. ఏదైనా దాంట్లో కాల్షియం ఉంది కదా, బోన్స్ బాగా స్ట్రాంగ్ ఉంటాయి. కాబట్టి నేను హర్యానా పోయినప్పుడు, అంటే ఎనిమల్స్ పర్చేజ్ పోయినప్పుడు, వాళ్ళు రైసే తినరు అసలు. వాళ్ళంతా గోధుమ రొట్టెలు, తర్వాత పాలు. ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి లీటర్ పాలు తాగుతాడు రోజు. లీటర్ పాలు పొద్దున 1/2 లీటర్, సాయంత్రం 1/2 లీటర్. ఆ విధంగా తాగుతున్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే నార్త్ ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి ఇవి మనకు ప్రోటీన్స్ ఉండేటివి. పాలు ఒకటి, గుడ్లు, గోంగూరలో గోంగూరలో బాగుంటుంది. అదేవిధంగా బెల్లంలో కూడా ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పాటించి మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పి బాగా ఆరోగ్యంగా ఉండాలని, ఈ జూనోటిక్ వ్యాధుల గురించి కూడా మీ ఫ్యామిలీకి చెప్పాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికి జూనోటిక్ డిసీజెస్ అంటే ఏమో తెలుసా? 10th క్లాస్ కదా, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎవరైనా ఒకరు చెప్తారా జూనోటిక్ డిసీజ్ అంటే ఏమి? ఎవరైనా కానీ హ్యూమన్స్ కి రావడం, లేకపోతే హ్యూమన్ నుండి మనుషులకి, ఇది ఏమంటారు పశువులకి రావడం. ఇలాంటి వ్యాధుల్ని మనం ఏమంటాం జూనోటిక్ డిసీజెస్ అంటాం అన్నమాట. ఇలాంటి జూనోటిక్ డిసీజెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉండొచ్చు, వైరల్ డిసీజెస్ ఉండొచ్చు, ఫంగల్ ఉండొచ్చు, మనకి ప్రోటోజోవల్ డిసీజెస్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. మీకు ఐడియా ఉంది కదా బ్యాక్టీరియా అంటే ఏమి, ఇవన్నీ. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు బ్యాక్టీరియల్ డిసీజెస్ అన్నారనుకోండి, ఏవి జూనోటిక్ డిసీజెస్ మనకి బ్యాక్టీరియల్గా ఉన్నాయి. ముఖ్యంగా మనుషులకు వచ్చే వ్యాధుల్లో 65% వ్యాధులు మనకి జూనోటిక్ వ్యాధులే ఉన్నాయి. అంటే మన పశువుల ద్వారా మనుషులకు సంక్రమించేది. కొంచెం రివర్స్ లో మనుషుల ద్వారా కూడా పశువులకు వచ్చేవి కూడా ఉన్నాయి. దీనికి రివర్స్ జూనోటిక్ డిసీజెస్ అంటారనమాట. ఇలా కూడా ఉన్నాయి అన్నమాట. ప్రస్తుతానికి మనం జూనోటిక్ డిసీజెస్ ఎందువల్ల వస్తున్నాయి మనకి? పశువుల నుండి మనకి వెళ్ళిపోవడం. సో అక్కడంతా వెళ్ళిపోతున్నాం, వాళ్ళ స్థాయిలోకి కూడా వెళ్ళిపోతున్నాం. అదొకటి చేస్తున్నాం. రెండో వాళ్ళు లైవ్ అనిమల్స్ ని తింటుంటారు. ఐడియా ఉందా?
ఎక్కడ తింటా అంటారు, ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కూడా చెప్తుంటాడు. వాళ్ళు ఏం కనిపించిన, కప్పలు కనిపించిన, బొద్దింకలు కనిపించిన అన్ని తింటారు. ఎక్కడ? మనకి ఈ మధ్య కాలంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ కూడా ఒక జూనోటిక్ డిసీజే. ఎట్లా వచ్చింది అది కోవిడ్ జూనోటిక్ డిసీజ్? మొదటగా ఈ చైనాలోనే అన్నమాట. ఒక సేల్స్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఉంటే ఇలా చేయకూడదు, ఏదైనా చనిపోయింది ఉంటే ఒక గుంత తీసి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలి, దానిపైన సున్నం వేయాలి, వేరే ఒక కంప వేయాలి, వేరే కుక్కలు కానీ అది పీక్కోకుండా చూసుకోవాలి. ఇలాంటివి మీరు చెప్పాలి. ఎలా మనం ఈ జూనోటిక్ డిసీజెస్ ని నివారించవచ్చు, ఎలా వస్తున్నాయి అనేది కూడా మీరు కూడా మీ తల్లిదండ్రులకు మీరు చెప్పాలి అనేది మా ఉద్దేశం అన్నమాట ఈరోజు ఇది చెప్పడం. దీంట్లో మీకు ఎటువంటి ఏమైనా సందేహాలు ఉన్నాయా? జూనోటిక్ డిసీజెస్ ఏమి, దేని వల్ల వస్తున్నాయి, ఎలా మనకు స్ప్రెడ్ అవుతున్నాయి అనే విషయాలు చెప్పాను నేను. దీంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లేదా క్లియరా? ఈ రోజుతో జూనోటిక్ డిసీజెస్ అయితే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్.